అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. బేసిక్గా ఈ వీడియోకి ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాను. ఇప్పటిదాకా నా 7 years కెరియర్లో ఏ రోజు కూడా నేను సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. మతాల గురించి, సామాజిక వర్గాల గురించి ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం నేను ఒక వీడియో చేయబోతున్నా. ఏంటంటే సనాతన ధర్మం పేరుతో దాని వెనకాల కొంతమంది వేధింపులు, ఆ వేధింపులు నేను తట్టుకోలేక ఒక 3 నెలలుగా నన్ను చాలా చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక బయటకు వచ్చానంటూ కట్టర్ సనాతని భవానీ రోడ్డు ఎక్కింది, పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది ఈ సనాతన ట్రావెలర్ పైన. ఇతని పేరు దుర్గా ప్రసాద్. ఒక్కసారి ఆవిడ మాట్లాడిన మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి, నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నెలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడైనా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేయించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో, ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. అన్ని చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ము వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి, ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది. సిగ్గుందా ఎమ్ము వాటితో మాట్లాడాలా? సనాతన ధర్మం గురించి ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు. సో దానికి సంబంధించిన కామెంట్స్ మనం చూసాం. మళ్ళీ ఆ అమ్మాయిని నిన్ను అన్న అంటుంది. మరి అన్న అనడం కోపమా, లేదంటే నీకు దొరకనిది వేరే వాళ్ళకి దొరికిందనా? దేని గురించి ఇంకా ఇది చేయాలి? ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచి రావాలి. అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవాళ్ళు. అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్పేస్తాను. చెప్పండి. భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా. అసలు ఆ మాట మాట్లాడొచ్చా? కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? నువ్వు కూడా ఒక అమ్మ దగ్గర నుంచి కదా పుట్టింది. పిచ్చి పిచ్చి మాటలు అవసరమా? మాట్లాడుతూ ఆ పేజ్ క్రియేట్ చేశారు. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడం. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు. ఇంత గలీజ్ దాన్ని రీపోస్ట్ చేశాడు. అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెచ్చుకొని నేను ఇంకా సహించలేను, ఇంకా నేను ఇవి ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను, ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుంది అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి, ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట, నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు, ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను ఇతన్ని, కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా, అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు. నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిలలాడిపోయావు. ఒక అమ్మాయి అని చూడకుండా, అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి, ఇన్ని రోజులు చెల్లిలా భావించానని చూడకుండా, కనికరం లేకుండా ఇన్ని మాటలు వీళ్ళతో తిట్టించి ఇన్ని చేశాడు. మాట్లాడితే బూతులు, ఆడనా మగనా తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టే వీనికి ఎంత పెద్ద కర్మ రిపీట్ కావాలి? అన్ని చేసినా సరే ఈ 3 months నేను సో విన్నారు కదా భవానీ మాటలు. అన్నా అని పిలిచాను, ఇద్దరం హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం, అంతా బాగానే ఉంది. సో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే సనాతన ట్రావెలర్ ఐడిలో ఒక ట్రోల్ వీడియో పడిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ అమ్మాయికి మ్యాజిక్. ఇక ఏం చేసినా సరే కేవలం భవాననే చేపించింది అనేది టార్గెట్ చేసుకొని ఎంత చెయ్యాలో, ఎంత బ్యాడ్ చేయాలో అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు మీద ఒక సోషల్ మీడియాలో, ఇటు ఫేస్బుక్లో కావచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు,
ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఆ అమ్మాయి పేరు మీదే సో ఆ ట్రోల్స్ మొత్తం కూడా దాంట్లో వేసిన పరిస్థితి. ఆ అమ్మాయికి 3 నెలల నుంచి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసుని ఆశ్రయించింది. నిజంగా ఇలాంటివి కరెక్ట్ అంటారా? సనాతన ధర్మం అని చెప్పి చాలా పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ బ్యాక్ ఎండ్లో చేసే పనులు ఇలాంటి పత్యాపారాలు. నిజంగా ఆ అమ్మాయి బ్లాక్ చేయడం తప్పైతే నిజంగా సనాతన ధర్మం గురించి ఒకవేళ సనాతన ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగా ఆ ధర్మాన్ని, దానికి ఉన్న ప్రాముఖ్యతను, దానికి ఉన్న విశిష్టతను ఫాలో అయ్యే వ్యక్తి అయితే నిజంగా అమ్మాయిని ట్రోల్ చేస్తాడా? మీరు మస్తుగా కామెంట్ చేయండి. పొద్దున్న లేస్తే సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడరు? కేవలం భవానీ అనే ఒక మహిళ బయటకు వచ్చిందంటే ఎంతమంది దీని వెనకాల ఉన్నారు? ఎంతమంది అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు? ఇంకా ఎంతమంది ఇబ్బంది పడాలి? సోకాల్ టీవీలో కూర్చొని ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి, లేకపోతే ఎక్కడో చెన్నైలో, బెంగళూరులో ఇళ్లల్లో కూర్చొని 5 స్టార్ హోటల్లో కూర్చొని ఒక వీడియో చేసామా సనాతన ధర్మం గురించి, వదిలేసాం, ఇంకా అది లైక్స్ కామెంట్స్ వచ్చేస్తాయి, దానికి ఏమైనా డిస్కషన్ వస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఇంతవరకే సనాతన ధర్మం. ఏం చేస్తున్నారు మీరు సనాతన ధర్మానికి? ఒక సనాతన ట్రావెలర్ అని ఒక పెట్టుకొని పిచ్చి కూతలు కూస్తుంటే ఎందుకు మాట్లాడరు మిగతా వాళ్ళు? ఆ అమ్మాయి బ్లాక్ చేస్తుందనే ఒకే ఒక్క రీజన్తో ఒకసారి వాళ్ళు ఒక చిన్న ఈవెంట్లో కలిసినప్పుడు కూడా నేను ఆల్రెడీ బ్లాక్ చేశాను, నాతో మాట్లాడకు అని చెప్పిందంట. అయినా సరే సనాతన ట్రావెలరు లేదు నా అన్బ్లాక్ చేయని చెప్పి వేధించాడంట. ఇప్పుడు దానికి కోపంగా, దానికి ఫలితంగా ఇంత ఇచ్చేయాలో ఒక ఆడపిల్లని? ఎవరిచ్చారు మీకు ఆ రైటు? ఆ అమ్మాయి రోడ్డు ఎక్కి ఇన్ని సెక్షన్లా, దాదాపు 10 సెక్షన్లు ఏమో నమోదు చేశారు సనాతన ట్రావెలర్ మీద. 1 కాదు 2 కాదు. అతని పేరు ప్రమోద్ కుమార్. సనాతన ట్రావెలర్ అనే ఒక ఐడి నుంచి ఆయన వీడియోలు పెడతా ఉంటాడు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి ఇది కాదు. కానీ ఇక్కడ న్యాయం, ధర్మం వైపు అనేది ఒకటి ఉంటుంది. దాని వైపు నిలబడుతున్నా అంతే. ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు బట్టి నేను బ్లాక్ చేశానని చెప్పి స్టేటస్ పెట్టుకుంది. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళిద్దరు కలిసి వీడియోలు చేశారు కాబట్టి. అన్న అనింది, మాట్లాడుకునేవారు. ఆయన పర్సనల్స్ కూడా షేర్ చేసుకునేవాడు, వాళ్ళిట్టా వీళ్ళిట్టా అని చెప్పి. అప్పుడే అర్థమైపోయింది ఈ పోసుకోలు ముచ్చట్లో ఇలాంటి గాసిప్స్ చెప్పేవాడే స్ప్రెడ్ చేసేవాడు అని చెప్పి. అమ్మాయి చాలా చాకచక్యంగా తప్పించుకుంది ఆ అబ్బాయి దగ్గర నుంచి. అయినా సరే ఇప్పుడు వదలబొమ్మాలి అంటూ ఆ అమ్మాయిని వదలని పరిస్థితి. తప్పెవరిది? మీరు కామెంట్ చేయండి మస్తుగా. తప్పెవరో తెలియాలి. నిజంగా అన్న అని మాట్లాడినందుకు, ఆయనతో ట్రావెల్ అయినందుకు ఈ అమ్మాయి తప్ప? కాల్ చేస్తే మాట్లాడినందుకు? ఆ అబ్బాయి వ్యక్తిగతం ఎలాంటిదో తెలుసుకున్న తర్వాత బ్లాక్ చేసి దూరంగా ఉన్న ఈ అమ్మాయి తప్ప? ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ ప్రమోద్ కుమార్ తప్ప? నాకు మస్తుగా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? చూస్తున్నాండి మన టీవీ.